ఐక్యత జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఖబర్దార్ బీసీ వ్యతిరేక శక్తులారా ఖబర్దార్ 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 బీసీ వ్యతిరేక శక్తులారా ఖబర్దార్ ఖబర్దార్ పోరాడదాం బీసీ రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు పోరాడదాం బీసీ రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు జై భీమ్ జై భీమ్ జై పూలే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ద్వారా బంద్ను పిలుపునివ్వడంతో ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా ఈ బంద్లో మేము స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ కులాలకు న్యాయం చేయాలనే ఆలోచన ఆనాటి నుంచి ఉన్నా కానీ న్యాయం చేయలేకపోతున్నారు. ఒక్కటి అగ్రకులాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఆలోచించాలి. ఆ ఏదైతే బీసీ రిజర్వేషన్లు ఆపాలని చూస్తున్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఈడబ్ల్యూఎస్ ను ప్రవేశపెట్టినప్పుడు ఏ బీసీ నాయకుడైనా వ్యతిరేకించారా? 10% లేని మీకు ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రిజర్వేషన్ ఇస్తున్నా గానీ ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా అడ్డుపడలే. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గంలోనూ పేదలుంటారు కాబట్టి పేదలందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతోటి మా సామాజిక వర్గం కూడా మీ అందరికీ సహకరించింది. కాబట్టి బీసీలకు ఈ 42% రిజర్వేషన్ ఏదైతే అన్నారో బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి తీరాల్సిందే. ఎవరైతే బీసీలకు 42% కాకుండా 60% ఇచ్చుకుంటూ పార్లమెంట్ లో తక్షణమే చట్టరూపం దాల్చే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా ఏదో మేము సుప్రీంకోర్టులో వేసినాము కేంద్ర మన హైకోర్టులో వేసినామని చెప్పింది కాకుండా, ఎందుకంటే దాన్ని ఉద్యమ సారంగా తీసుకొని దేశాన్ని కదిలించేటట్టు తీసుకొస్తేనే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీన్ని అమలు చేయడం కూడా 60% ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడాలని చెప్పేసి పార్లమెంట్ లో కొట్లాడాలని చెప్పేసి కూడా మా యొక్క డిమాండ్ గా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గజ్వెల్లో పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు సామాజిక ఉద్యమ నాయకులకు అందరం కలిసి కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా డిపో ముందరకెళ్లి బస్సులు రాకుండా నిలిపేసుకుంటూ నిరసన తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాల ర్యాలీతో పాటు ఈరోజు ఆయా యజమానులు కూడా వాస్తవమే మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా గజ్జలో కూడా అందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరుగుతున్నది. దాంట్లో వివిధ సామాజిక వర్గాలు కూడా అన్ని కూడా పార్టిసిపేట్ అయ్యి కూడా ముందుకెళ్తడం జరుగుతుంది. ఈ బంద్ను కూడా వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేస్తారు కాబట్టి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీన్ని తక్షణమే చట్టరూపం దాల్చాలని చెప్పేసి కూడా మా యొక్క డిమాండ్.